నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా ఇంటి ద్వారానే వాళ్ళ పనులు పూర్తి చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించిన నేపథ్యంలో ఇటు ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం దీనిపై మొదటి నుంచి కూడా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మేము వాట్సాప్ గవర్నెన్స్లో కొన్ని పనులు చేసుకుంటే దానికి సంబంధించి మా డేటా మొత్తం టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళింది, అక్కడ నుంచి మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఎవరో ఒక పర్సన్ మెసేజ్ పెట్టారని చెప్పి ఇదిగో ఇలా డేటా చౌర్యం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ వైసీపీ ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉంది. మరి నిజంగానే వాట్సాప్ గవర్నెన్స్ వల్ల డేటా చౌర్యం జరుగుతుందా, ఆ ఛాన్స్ ఉంటుందా, ఈ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి కుట్రబన్నే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారు, నా డేటా చౌర్యానికి గురైందా, నాకు ఆఫీస్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, మరి వాళ్ళ దగ్గరికి నా డీటెయిల్స్ వెళ్ళకపోతే ఎలా మెసేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది వైసీపీ బాగా ట్రోల్ చేస్తుంది. సో నిజంగానే డేటా చౌర్యం జరుగుతుందా, ఆ ఛాన్స్ ఉంటుందంటారా? సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది అదొక వినూత్నమైన ప్రక్రియ. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికోసం వాట్సాప్ తోటి ఒక స్పెషల్ అగ్రిమెంట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అగ్రిమెంటు ఎటువంటిది అంటే మనకి ప్రత్యేకంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వాట్సాప్ సేవలు అందిస్తుంది. ఇది అగ్రిమెంటు. మామూలుగా మీరు నేను కూడా వాట్సాప్ వాడతాం, మనమేమీ అగ్రిమెంట్ చేసుకోలేదు వాట్సాప్ తోటి, కానీ మనం వాట్సాప్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. అంటే మనం ప్రైవేట్ ఇండివిజువల్స్ కాబట్టి మనమేమీ అగ్రిమెంట్ చేసుకోక్కర్లేదు. మన డేటా ఇప్పుడు మీకు వాట్సాప్లో ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది, మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ మెసేజ్ని ఎవరు చూడలేరు, ఎవరు దాన్ని రిట్రీవ్ చేయలేరు. మీరు పంపిస్తే మీరు చూస్తారు, రిసీవ్ చేసుకున్న అతను చూస్తాడు. ప్లస్ అదేవిధంగా వాట్సాప్ కాల్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది. అంటే ఏంటి? అందులో ఎక్కడ వాట్సాప్ కాల్స్ అవి ఎక్కడ బయటికి తెలియవు, దాన్ని రికార్డ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సౌకర్యాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటి ఫైర్ వాల్స్ని ఇంకా ఎక్కువ పెట్టుకొని వాట్సాప్ నుంచి ప్రత్యేక సేవల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్నది. ఇందులో ఇంకొక విషయం, వాట్సాప్ సేవలు అవి ఇక్కడ ఇప్పటికే ఒక 200 సేవలు పెట్టారు, ఇంకొక 300 సేవలో, ఇంకొక 250 సేవలో యాడ్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేనేదో బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను దాని ద్వారానే చేస్తున్నా కదా, ఆన్లైన్లోనే చేసుకుంటున్నా కదా. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లోనే నేను టికెట్ బుక్ చేసుకుంటున్నా కదా. అప్పుడు అక్కడ నా పేరు కొడతాను, ఏజ్ కొడతాను, నా ఆధార్ కార్డు కొడతాను, అన్నీ కొడతాను కదా. ఇక్కడ వాట్సాప్లో కూడా అవే ఇస్తావా, ఇంకేమన్నా ఇస్తున్నావా? అంతే కదా. సినిమా టికెట్ బుక్ చేసుకుంటాను, నేనేదో బుక్ మై షో దానికి వెళ్ళి అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకుంటా. దానికి నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, నా గూగుల్ పే ఉంటే అది, ఫోన్పే ఉంటే అది, దాని ద్వారా పేమెంట్ చేస్తాను కదా. పేమెంట్ గేట్వే ద్వారానే పేమెంట్ చేస్తాను. ఇక్కడ ప్రత్యేకంగా నీ డేటా ఎవరన్నా అడుగుతున్నారా, నీ డేటా ఈ డేటా ఇవ్వు అని అడుగుతున్నారా? నువ్వు ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలనుకున్నావు, బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే నీ పేరు, నీకు హాయ్ అని కొడితే వాట్సాప్ అక్కడి నుంచి మీకు ఏం కావాలి, మీకు ఏ సేవ కావాలంటాం. ఆ సేవ సెలెక్ట్ చేసుకుంటే నీకు ఏం కావాలో అడిగితే ఆ సేవ గవర్నమెంట్ నుంచి నీకు అందిస్తుంది. ఇందులో నీ డేటా గవర్నమెంట్కి ఎక్కడే పోతున్నది. అదిగాక గవర్నమెంట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని నువ్వు తీసుకుంటున్నావు, నీ డాక్యుమెంట్ని గవర్నమెంట్కి ఇవ్వట్లేదు కదా. మరి డేటా లీక్ ఏంటి? డేటా లీక్ ఎక్కడవుతుంది? డేటా లీక్కి అవకాశం ఎక్కడుంది? కానీ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే, ఈ డేటా బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి ఇటువంటివన్నీ కూడా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి
చేసిన పని ఏంటి అంటే వాలంటీర్లను పెట్టాడు. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ గాడు చెబితేనే నీకు పెన్షన్ వచ్చేది. ఆ వాలంటీర్ గాడు నీకు ఏదన్నా కరెంటు ప్రాబ్లం ఉంటే వాలంటీర్కి చెప్పాలి, రేషన్ ప్రాబ్లం ఉంటే వాలంటీర్కి చెప్పాలి. ఇవే కాదు, నీకేదో ఒక స్థలం ఉంది అక్కడ, ఆ స్థలం అమ్ముకోవాలి అంటే, అమ్ముకోవటం కొనటం కూడా కాదు నేను చెప్తున్నది, అమ్ముకోవాలి అంటే వాలంటీరు చెబితే తప్ప రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీ ఏజ్ గ్రూప్ ఏంటి, అందులో ఒంటరి మహిళలు ఎవరైనా ఉన్నారా, అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా, మగపిల్లాడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు, ఆడపిల్ల ఊళ్ళో ఉన్నది, తల్లిదండ్రి ఆడపిల్ల ఉన్నారు. ఈ వివరాలన్నీ వాలంటీర్ గాడు కలెక్ట్ చేసేవాడు. కలెక్ట్ చేసి ఈ వాలంటీర్లు చాలా చోట్ల, విశాఖపట్నంలో అయితే ఒక మహిళ ఒంటరిగా ఇంట్లో ఉంటున్నది అని తెలుసుకున్న వాలంటీర్ గాడు ఆమెను మర్డర్ చేశాడు. మర్డర్ చేసి గోల్డ్ తీసుకొని పారిపోయాడు. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాలంటీరు ఒక ఒంటరి మహిళతోటి లేచిపోయాడు. ఒక వాలంటీర్ పోలీస్ కేసు అయితే పోలీసులు కేసు తీసుకోవాలి, వాలంటీర్ మీద కేసు పెడితే పోలీసులు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పాడు. అంటే ప్లస్ ఇంకొకటి చెప్తా, ఈ వాలంటీర్లు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంటి పేరు ఏంటి, దాదాపుగా 80% ఇంటి పేరుని బట్టి క్యాస్ట్ చెప్పచ్చు, 80% చెప్పచ్చు, 20% కన్ఫ్యూజన్ ఉంటుంది. నీ ఇంటి పేరుతో సహా వాలంటీర్ గారు తీసుకొని వైసీపీ లీడర్లకు ఇచ్చేవాడు. దాంతో వాళ్ళు క్యాస్ట్ నిర్ధారించుకొని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే ఓటర్ ప్రొఫైలింగ్ తయారు చేశారు. ఓటర్ ప్రొఫైలింగ్ అంటే నీ ఏజ్ గ్రూప్ ఏంటి, నీ ఇన్కమ్ గ్రూప్ ఏంటి, నువ్వు నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తయారు చేసుకొని నువ్వు వైసీపీకి ఓటేస్తావా వేయవా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే నీ ఇంటికి కరెంట్ కట్ చేయటం, నల్లా కట్ చేయటం, చెత్త తీసుకొచ్చి నీ ఇంటి ముందర పోయటం, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. డేటా లీక్ అయింది జగన్మోహన్ రెడ్డి టైంలో, అది త్రూ వాలంటీర్స్. అందుకనే కూటమి ప్రభుత్వం రాగానే ఈ వాలంటీర్లను తీసి చెత్తపుట్టలో డంపు చేసింది. డంపు చేసి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్లో నీ డేటా ఎక్కడికి పోదు, ఎవరు తస్కరించే వీలు లేదు, అవకాశం లేదు. వాట్సాప్ కాల్స్ మాట్లాడాడు. వాట్సాప్ కాల్స్ మాట్లాడిన విషయంలో నేను దేని గురించి చెప్తున్నానో కొంచెం డౌట్గా ఉంది కదా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి చెప్తున్నా. వాట్సాప్ మొత్తం ఈ వాట్సాప్ కాల్స్ అవన్నీ మాట్లాడిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ఈ వ్యవహారాలను ఉపయోగించి మొత్తం పోలీసులు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరెవరు ఉన్నారో తేల్చింది కదా. అప్పటి నుంచి వైసీపీకి ఈ వాట్సాప్ మీద భయం పట్టుకుంది. ఆ రోజు నుంచి వాట్సాప్ కాల్స్ని అట్లా చేస్తారా, వాట్సాప్ కాల్స్ని ఇట్లా చేస్తారా, వాట్సాప్ కాల్స్ మరి కోర్టులో సాక్ష్యం చెల్లుతాయా అని ఆ రోజు నుంచి వాట్సాప్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ బ్యాచ్ అంతా కూడా. అందుకని వాళ్ళకి డౌటు. మై డియర్ వైసీపీయన్స్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటి అంటే వాట్సాప్ కాల్స్ని మీరు మాట్లాడుకున్న డేటు టైము తెలుస్తుంది తప్ప ఏం మాట్లాడుకున్నారో తెలియదు కదా. వాట్సాప్లో కూడా అంతే, పోలీసులకైనా కూడా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నువ్వు కాల్ చేసావా లేదా అనేది తెలుసుకుంటారు, అంతవరకే తెలుసుకోగలుగుతారు, మొత్తం వివరాలు తెలుసుకోలేరు. అంటే ఏంటి, వాట్సాప్లో గోప్యత ఉంటుంది. నీకు నేరస్తుడు భయపడాలి తప్ప, అంటే వాట్సాప్లో కానీ మామూలు కాల్స్లో కానీ ఏ కాల్స్లో దొంగ కాల్స్లో మాట్లాడే దొంగ భయపడతాడు తప్ప, నేను వాట్సాప్ కాల్ మాట్లాడుకున్నాం అనుకోండి మనకేం భయం ఉంటుంది, ఏం ఉండదు కదా. అంటే వాట్సాప్లో ఎన్క్రిప్టెడ్ మెసేజీల్ని పోలీసులు కూడా చదవలేరు కదా, మరి ఆ వ్యవస్థే లేదు కదా. నేను చెప్తున్నది ఏంటి అంటే కాల్ చేశాడా లేదా అన్నంతవరకు తెలుస్తుంది తప్ప ఈ కాల్లో ఏం మాట్లాడారు అనేది ఎవరికి తెలియదు కదా. అంటే గోప్యత, వాట్సాప్లో కూడా గోప్యత ఉన్నది.
కాలే రిట్రీవ్ చేయలేనప్పుడు నీకు మెసేజ్లు ఏమి రిట్రీవ్ చేస్తారు? చేయలేరు. అదిగాక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సర్వీసు, ఒక సర్వీస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నది అంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదు నాకు ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఇంకా వేరే ఏదైనా గవర్నమెంట్ తోటి పని ఉన్నది, ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవాలి, శ్రీశైలంలో దర్శనం బుక్ చేసుకోవాలి, అటువంటి వాటికి ఇప్పుడున్న వ్యవస్థలోనే నువ్వు సెల్ ఫోన్ ఇస్తున్నావు, ఆ సెల్ ఫోన్కి మెసేజ్ వస్తున్నది, నువ్వు దర్శనం స్లాట్ బుక్ చేసుకుంటున్నావు, ఆ టైంకి వెళ్తున్నావు, స్వామివారిని దర్శించుకుంటున్నావు, నీకేంటి ఇబ్బంది? దీని మీద ఎందుకు అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ తోటి మొత్తం ప్రభుత్వానికి బడ్డెన్ తగ్గుతున్నది, ప్రజలకి బడ్డెన్ తగ్గుతున్నది, పైగా సౌకర్యవంతంగా మారిపోయి ఉన్నది. మొత్తం దీనికి కనుక అలవాటు పడిపోతే, ప్రజలు ఒక్కసారి వాట్సాప్ గవర్నెన్స్కి గనక అలవాటు పడిపోతే ఈ మొత్తం వ్యవస్థలో పెను మార్పులు వస్తాయి. సులభంగా పని అయిపోతుంది, కరప్షన్ తగ్గుతుంది, ఎవ్వడికి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా గవర్నమెంట్లో ఉన్న సమాచారం, ఈ గవర్నమెంట్ దగ్గర సమాచారం, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉండదుగా, మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. నీకు రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ ఈసీ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండదుగా. నీకు రేపొద్దున నీకు హాల్ టికెట్ నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు జరిగేటప్పుడు ఇంట్లో కూర్చున్నారు, స్టూడెంట్ కూర్చున్న నెంబర్ ఇచ్చింది, పాస్వర్డ్ వచ్చింది, ఆ పాస్వర్డ్ కొట్టింది, నీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది, ఆ హాల్ టికెట్ తీసుకెళ్ళావు, చూపించావు, ఎగ్జామ్ రాసుకున్నావు, వచ్చావు. నీకు ఎంత తగ్గింది? నువ్వు మామూలుగా అయితే నువ్వు వెళ్ళాలి కాలేజీకి, కాలేజీలో స్టాఫ్ ఉండాలి, నీకు ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ హాల్ టికెట్ ఇవ్వాలి, ఆ హాల్ టికెట్ తీసుకొని నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి, ఆ హాల్ టికెట్ చూపించాలి. ఇదంతా కట్ అయిపోయింది కదా, విద్యార్థికి చాలా టైం మిగిలింది కదా. వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకొని అది చూపిస్తే సరిపోయింది కదా. అంటే ఎంత సౌకర్యంగా ఉందో చూడండి. ఇంత సౌకర్యవంతమైన సిస్టమ్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతున్నది. వణుకు అంటే వణుకు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాలంటీర్లను ఉపయోగించి ఓటర్ ప్రొఫైల్ తయారు చేసుకున్నాడు, ఆ సమాచారాన్ని తీసుకొచ్చి. అట్లాగే గవర్నమెంట్ చేస్తున్నది అనుకుంటున్నాడు, ఈ గవర్నమెంట్ కూడా అట్లాగే చేస్తుంది అనుకుంటున్నాడు. ఈ గవర్నమెంట్ అట్లా చెయ్యదు, చేయాల్సిన అవసరం లేదు. అటువంటి కార్యక్రమాలన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి వెళ్ళిపోయాడు. అందుకని కూటమి ప్రభుత్వం అటువంటి పనులు చేసే అవకాశం కూడా లేదు, చెయ్యదు కూడా. ఇక్కడ మొత్తం కూడా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇట్ ఈజ్ అ రెవల్యూషన్. అది ఒక విప్లవాత్మకమైన నిర్ణయము. ఆ నిర్ణయాన్ని మనం ఉపయోగించుకోగలిగితే మనం చాలా సౌకర్యవంతంగా మనం బతుకుతాం. ఫస్ట్ నీకు కంప్యూటర్లు వచ్చిన కొత్తల్లో ఇదే గొడవ చేశారు. చాలా బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడితే ఉద్యోగాలు పోతాయి, బ్యాంకుల్లో ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి కంప్యూటరైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే ఇటువంటి అభివృద్ధి నిరోధకులు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు తయారవుతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అసలు మొత్తం దాంతో మొత్తం డేటా చౌర్యం జరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కెన్ యూ స్టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? నువ్వు ట్రై చేయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటాన్ని, దాన్ని మార్కెట్లో విస్తృతపరచటాన్ని నువ్వు అడ్డుకోగలుగుతావా? టెక్నికల్ ఎవాల్యూషన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేవు, అడ్డుకోలేవు. దాన్ని మానవ శ్రేయస్సు కోసం, మనిషి సౌకర్యార్థం ఎట్లా వాడుకోవాలో దాన్ని ఛానలైజ్ చేసి వాడుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్నది తప్ప ఈ మేధావులందరూ కూర్చొని, అంటే వైసీపీ వాళ్ళని గురించి కాదు నేను చెప్పేది, వైసీపీ వాళ్ళని మేధావులని నేను అన్న కదా, నేనే కాదు ఎవరో అన్నారు కదా, వాళ్ళు మూర్ఖులు. ఆ మూర్ఖులు ఈ వాట్సాప్ గవర్నెన్స్కి అభ్యంతరం చెప్తూ ఉన్నారు. కొంతమంది మేధావులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అబ్జెక్షన్ చెప్తూ ఉన్నారు. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంతెందుకమ్మా, ఆధార్ కార్డు
తీసుకొచ్చినప్పుడు యుఐడిఏఐ మీద ఎన్ని రకాల అపోహలు రేకెత్తించారు వీళ్ళందరూ. ఆధార్ నెంబరు ప్రతి ఒక్క సిటిజన్కి ఒక యునీక్ నెంబర్ ఇస్తాము అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ని తీసుకొస్తే ఆధార్ తోటి మొత్తం నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, నా ఐరిస్ ఉంటుంది, నా డేటా మొత్తం ఆధార్ కార్డులో ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న దాన్ని నేను నెంబర్ ఇచ్చేస్తే ఎవరైనా వాడుకుంటారు అని ఇటువంటివన్నీ ప్రచారం చేశారు కదా. నువ్వు నా డేటా ఏం వాడుకున్నా నేను మంచి బాధ్యత గల పౌరుణ్ణైతే నాకేంటి దానివల్ల అపకారం ఏంటి? నేను దొంగనైతే, ఒక మర్డరర్ని అయితే, లేదు నా బాబాయిని మర్డర్ చేసిన క్రిమినల్ని అయితే నాకు ఇబ్బంది. నా ఫింగర్ ప్రింట్లు పోలీసుల దగ్గరికి పోతాయేమో, నా ఐరిస్ని ఉపయోగించుకొని పోలీసులు నన్ను పట్టుకుంటారేమో, నేను ఏదన్నా బ్యాంక్ ఫ్రాడ్లు చేసేవాడిని అయితే నాకు ఇబ్బంది. బాధ్యత గల పౌరుడికి ఆధార్ కార్డులో మొత్తం డేటా ఉన్నది అంటే భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈ రోజున ఆధార్ కార్డు మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. అన్ని ఆధార్ కార్డు నుంచి డేటా లీక్ కావట్లేదు అని. అదేవిధంగా ఇప్పుడు ఈవీఎంల మీద కూడా గొడవ చేస్తున్నారు కదా. ట్యాంపర్ చేస్తా అంటాడు ఒకడు, ఇది అసలు ఈవీఎం ప్రభుత్వం అంటాడు ఇంకొకడు. ట్యాంపర్ చేసి చూపించు. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంటుంది ఈవీఎంల్లో. అంటే ఎందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకి వస్తున్న టెక్నాలజీని, ఆధునిక టెక్నాలజీని మనం వాడుకుంటే మన జీవితాలు సుఖవంతం అవుతాయి. ఈ వైసీపీ వాళ్ళ మాటలు వింటే మన జీవితాలు కష్టాల పాలవుతాయి, వాడి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఎవడి చేతుల్లోకి? వాలంటీర్ గాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీ జీవితం మొత్తం వాలంటీర్ గాడి చేతుల్లోకి వెళ్ళటం బెటరా, టెక్నాలజీని వాడుకొని నువ్వు ఆనందంగా ఉండటం బెటరా అనేది ఆలోచించుకో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.